అందరికీ నమస్కారం. పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్న చందంగా ఈరోజు మరి ఒకసారి పచ్చ మీడియా, పచ్చ పత్రికలు కూడా హంగామా చేద్దాం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున నాంపల్లి కోర్టుకి అటెండ్ అయ్యేటటువంటి నేపథ్యంలో మరి రాసుకొచ్చినటువంటి విచిత్రమైన వార్తలు ఏంటంటే, అక్కడికి చాలామంది పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు అక్కడికి చేరడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఎంత ఎక్కువగా గ్యాదర్ అయితే కనుక వాళ్ళందరినీ చూపించుకుని నా వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అనేటటువంటి ఒక కారణాన్ని బూచిలా చూపించి కోర్టుకి ఎగ్గొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ప్లాన్ వేశారు అంటూ ఇష్టారాజ్యంగా, నిజంగా చేతిలో పెన్నుంది, బుర్రలో ఏ ఆలోచన తోలిస్తే ఆ ఆలోచన రాసేద్దాం అంటూ చూసేవాళ్ళు ప్రజలే కదా, వినేవాళ్ళు ప్రజలే కదా అన్నట్టు మీడియా స్వేచ్ఛని ఇష్టారాజ్యంగా వాడుతున్నటువంటి ఈనాడుని, అలాగే ఆంధ్రజ్యోతిని ఏమనాలో కూడా అసలు అర్థం కావట్లా. అంతకు మించి టీవీ5, మహాన్యూస్, ఏబిఎన్ అసలు వాళ్ళు విశ్లేషించే విశ్లేషణలు అసలు అమోఘం, అతీతం. అసలు ఇట్లాంటి మీడియా ఉన్నందుకు నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకోవాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లే. సిగ్గు లేకుండా ఎంత నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నారంటే, నాకైతే ఇదంతా చూస్తూ ఉంటే గురువింద గింజ సామెత గుర్తొస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున బెయిల్ మీదే బయట ఉన్నారు కదా, మరి ఏ కండిషన్స్ మీద ఆయనకి బెయిల్ వచ్చిందో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా. మరి మా నాయకుడు మరి అలాంటి కారణాలతో మరి బెయిల్ అప్లై చేసుకుని బయట ఉండట్లేదే. ఈరోజు నాంపల్లి కోర్టుకి అటెండ్ అయ్యేటటువంటి కారణం కూడా లండన్కి వెళ్ళొచ్చారు, ఒకసారి కనపడండి అని బిఫోర్ లండన్కి వెళ్ళబోయే ముందు ఆయనకి అప్రూవల్ ఇచ్చే ముందు కోర్టు చెప్పినటువంటి మాట, మీరు లండన్ వెళ్ళొచ్చిన తర్వాత ఒకసారి పర్సనల్గా హాజరైతే బాగుంటుంది అని చెప్పని. మీకు అర్థం కాంది ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారో నారా చంద్రబాబు నాయుడు గారో ఇంకోళ్ళో ఎవరైనా న్యాయస్థానానికి అతీతులు కాదు. రెండోది వచ్చేటప్పటికి న్యాయస్థానం అలాగే చట్టపరమైన, న్యాయపరమైన, రాజ్యాంగపరమైనటువంటి హక్కులు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతి మనిషికి వర్తిస్తాయి. సో లీగల్గా అది మా నాయకుడు మీరు అన్యాయంగా బనాయించిన కేసుల్లో ఈరోజు హాజరవ్వట్లా. ఆయన లండన్ వెళ్ళేటటువంటి నేపథ్యంలో ఆయన అప్లై చేసుకున్నప్పుడు కోర్టు చెప్పినటువంటి మాటని గౌరవిస్తూ ఈ రోజున ఆయన కోర్టులు మెట్టెక్కి మరి జడ్జి గారిని గౌరవిస్తూ ఈ రోజున హాజరవటానికి అక్కడికి రావటం జరుగుతూ ఉంది. కందకలేని దొరద కత్తిపేటకి ఎందుకని మా అభిమానులు అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున వారి అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారిపై చాటుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మీకేంటి అసలు నాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభంజనం, గుర్తుపెట్టుకోండి. ఎవ్వరికి ఏ ఇన్ఫర్మేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన వస్తున్నాడు అనేటటువంటి మాట కాకితో కబురంపినా లేదు, ఏదైనా గాలివార్తగా వచ్చినా కూడా ఎవ్వరూ ఆపనంత మంది అభిమానులు ఆయన్ని గౌరవంగా రిసీవ్ చేసుకోవడానికి ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఆయన కోసం ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. అది మా నాయకుడికి ఉన్నటువంటి సత్తా. మాకైతే ప్రత్యేకంగా హైదరాబాదులు రమ్మని, లేకపోతే ఆ ఎయిర్పోర్ట్కి వచ్చి నుంచోమని మాకెవరికి కూడా ఇన్ఫర్మేషన్స్ అయితే రాలేదు వాస్తవంగా. మరి ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి, టీవీ5కి, మహాన్యూస్కి, వీళ్ళ ఎడిటర్స్కి వాళ్ళందరికీ కూడా ఏమన్నా ఇన్ఫర్మేషన్స్ వచ్చినాయేమో. వీళ్ళే పాపం మనుషుల్ని పంపిస్తూ మరి ఇట్లాంటి అంటే మళ్ళా వాళ్ళ వార్త అభూత కల్పన కాకూడదు అని చెప్పని కొంతమందిని వీళ్ళే మరి పంపిస్తున్నారో ఏమో తెలియటల్లా. దౌర్భాగ్యం కాకపోతే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళ్తున్నారు అంటేనే ఆయన భద్రత విషయంలో నిర్లక్ష్యంగా ఉండేటటువంటి మీరు హైదరాబాద్ గురించి మీరు ఆలోచిస్తున్నారంటే నిజంగా ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిణామం ఇది. అసలు ప్రతిరోజు కూడా
మన కంట్లో నలుసు తీసుకోలేం కానీ ఎదుటివాడి కంట్లో దూలం వెతుకుదాం అన్నట్టు ఒకడు. అట్లాగే మీ నాయకుడు అసలు ఈ దేశంలోనే క్రిమినల్ కేసుల్లో 2వ వ్యక్తిగా నిలబడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీ నాయకుడిని ఎందుకు అంటున్నారంటే, మీరు ముసుగేసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అంతకు మించి మీ పచ్చ మీడియాలు, పచ్చపత్రికలు, కాబట్టి అలా మాట్లాడుతున్నాను. సో మీరు ఏం రాసినా ఏం చెందినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడా డీగ్రేడ్ అయితే చేయలేరు. ఆయన ఎక్కడ ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా ఎదుర్కోవాలో తెలిసినటువంటి వ్యక్తి, ప్రజల ఆదరాభిమానాలు ఉన్నటువంటి వ్యక్తి. సో మీరేం చేసినా ఏం చేద్దామనుకున్నా పైన భగవంతుడి అండదండలు, కింద ప్రజల అభిమానం ఆయనకి తోడున్నంత వరకు కూడా ఆయన చేతి మీద మొలిచిన వెంట్రుకను కూడా పీకలేరు.